హరే కృష్ణ. సో, వీలైతే అందరూ వీడియోస్ ఆన్ చేయండి. వీలైన వాళ్ళకి. వీలు కాని వాళ్ళు మనం ఇలాగే పరస్పర చేసుకుంటూ ఉందాము. సో, ముందుగా మనం ప్రేయర్స్ ఆఫర్ చేసి కథలోకి ఎంటర్ అవుదాం. నా వాయిస్ ఓకేనా? వాయిస్ వినబడుతోందా? బానే ఉందా వాయిసు? ఓకే. యాహ్! ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं ददाति स्वापदान्तिकम्। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणि जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ఓకే. సో, మనమేంటి అంటే ఒక్కసారి చిన్నగా రీక్యాప్ చెప్పుకొని మనము కథల్లోకి ఎంటర్ అవుదాము. సో, ఆహ్, యాహ్! డాక్యుమెంట్ కూడా ఓపెన్ చేస్తాను. ఇలా మీ అందరిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సో, మనమేంటంటే ఫోర్త్ చాప్టర్‌లో ఉన్నాము. అది కూడా చాప్టర్ ఎండింగ్‌లో ఉన్నాము. సో, భగవద్గీత మనల్ని ఇప్పటివరకు ఎక్కడి వరకు తీసుకొచ్చింది అని ఒకసారి ఒక 1 మినిట్‌లో తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే భగవద్గీత ఆహ్, ఒక కథలాగా చెప్పుకోవడం కాదు. అది మనకి ఒక లైఫ్ లెసన్ అని మనకు ఆచార్యులు చెప్తూ ఉంటారనమాట. చాలా మటికి భగవద్గీత ఏంటి అంటే 3 యోగాలు దాంట్లో ఉన్నాయని, 800 శ్లోకాలున్నాయని, 700 శ్లోకాలు. ఆ 700 శ్లోకాలని చాలామంది ఏంటి అంటే శ్లోకాలు చదివేస్తే అయిపోతుంది, కంఠస్థం చేస్తే అయిపోతుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనకి భగవద్గీత ఏమి నేర్పిస్తుంది అనంటే, భగవద్గీతని ఆధ్యాత్మిక గురువులో అంటే పరంపరలో ఉన్న ఆహ్, గురువులు ఆ ఆధ్యాత్మికతను వారి జీవితంలో పరుచుకున్న వాళ్ళతో మనం వినాలి అని. సో, అందుకని భక్తి అనేది తత్వజ్ఞానంతో మనం వినాలనమాట. ఎప్పుడైతే భక్తే వాళ్ళ ప్రాధాన్యము అనుకొని జీవిస్తూ ఉంటారో, వాళ్ళలో కొద్దిగా ఆధ్యాత్మిక జీవితం ఏర్పడుతుంది.
సో, భౌతిక జీవితం పైన వాళ్ళు విరక్తి చెంది ఉంటారనమాట. అప్పుడే ఆ వైరాగ్య భావంతో ఆధ్యాత్మిక జీవితం అనేది మెరుగుపడుతూ ఉంటుంది. ఏదో ఆధ్యాత్మిక జీవితం ఏముంది, మనం చూసాం మిథ్యాచారులని. అలా వేషధారణలో కనబడే ఆధ్యాత్మిక చారుల గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఆధ్యాత్మికము అంటే కంప్లీట్ స్పిరిచువాలిటీ. మనము భౌతికంగానే ఈ భౌతిక శరీరాన్ని ఉపయోగించుకుంటూ ప్రతిదినము కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో వివరిస్తున్నట్టుగా, ఆధ్యాత్మికంగా మనం భగవంతుడికి సేవ చేస్తున్నట్టుగా, ఏ విధంగా మనలో పరివర్తన చెందుతుంది అనే మార్గంలో మనమున్నాము. సో, అలా మనము అది రిసీవ్ చేసుకోవాలి అనంటే, ఈ మైండ్ అనే క్యాసెట్‌ని మనం క్లోజ్ చేయాలి. ఆ మైండ్ అనే క్యాసెట్ ఒక పక్కన నడుస్తూ ఉంటది. ఆ తర్వాత ఆచార్యులు చెప్పింది మనం ఎంత చెప్పినా ఆ మెలుకువ అనేది మనకు జరగదు. మెలుకువ జరగాలి అంటే మనము అజ్ఞానంలో ఉన్నాము అని తెలుసుకొని వెలుగు బాటలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నమే మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. అది కీ పాయింట్. సో, అది ముఖ్యంగా మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి అనంటే, మనం చేసే ప్రయత్నము శ్రవణం. నవవిధ భక్తుల్లో శ్రవణం అనేది మొదటి స్టెప్. సో, శ్రవణం ద్వారా అది ఆ మెలుకువ అనేది అంటే లాస్ట్ స్టెప్ ఏంటి? ఆత్మ నివేదనం. సో, మన మన ఆత్మ పరమాత్మునికి నివేదన అవుతుంది శ్రవణం ద్వారా. సో, ఆ శ్రవణాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు డియర్ డివోటీస్. సో, అందుకని అటెంటివ్ హియరింగ్, ఎంతో శ్రద్ధతో వినడం అనేది అక్కడి వరకు చేరుకోవడానికే మానవుడు ఎన్నో సంవత్సరాలు అయిపోతాయి. సో, అందుకని ఇది ఒక క్రమశుద్ధి దశలో మనము వినాలి అని మన ఆచార్యులు చెప్తూ ఉన్నారనమాట. సో, ఆ దశల గురించి కూడా మనం విన్నాం. ఏంటి అంటే, శ్రవణము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి క్రమహీన దశ, క్రమశుద్ధి దశ. సో, క్రమహీన దశ అనంటే అది అప్పుడో ఇప్పుడో వింటాము. సౌండ్ తక్కువొస్తుంది మాతాజీ. ఓహ్! థాంక్ యూ ప్రభుజీ. యాహ్! సో, మనమేంటి అంటే, క్రమహీన దశలో ఏం చేస్తాము అంటే, అప్పుడో ఇప్పుడో మనము వింటూ ఉంటాము. తరువాత ఇక్కడ కొద్దిగా వింటాము. ఇక్కడ మనకి ఏదో మన మనస్సుకి అత్తుకోదు. ఇంకొక దగ్గర వింటాము. లేదా అది మన మైండ్‌లో ఏదో అలజడిని క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. కానీ పదే పదే మనము దాన్ని వినడం వల్ల అది ఎంతో మనకి అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? సో, అందుకని క్రమహీన దశలో ఉన్న ఆహ్, ఆ జీవిని కూడా అలాగే ప్రయత్నం చేస్తూ ఉండమని చెప్తారు. ఒకేసారి క్రమశుద్ధి దశకి ఎవ్వరూ రాలేరు. అందుకని మనమేంటంటే అది తెలుసుకొని పదే పదే మనం ఒకే విషయాన్ని నెమరేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుందనమాట. సో, ఇప్పుడు అందరూ గూడా కంటిన్యూయస్‌గా వినే వాళ్ళని మనం చూస్తాం కదా! సో, వాళ్ళకి ఆ ఫ్లో అనేది అర్థమవుతుంది. సో, ఒక్క తర్వాత ఒకటి ఏం వెళ్తుంది అనేది అర్థమవుతుంది. సో, అందుకని అందరిని కూడా క్రమశుద్ధి దశలోకి రండి అని ఆచార్యులు మనకి ప్రేరేపిస్తారు. సో, అలా మనము శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు చెప్పే విషయాలు ఏంటి అంటే అవన్నీ కూడా శబ్ద బ్రహ్మం అన్నమాట. ఆ శబ్ద బ్రహ్మము ఎలాంటిది అంటే, ఆ దివ్యమైన అనుభూతి ఆ శబ్దంలో ఉంటుంది మనకి. సో, ఆ శబ్దాన్ని వినడానికి మన మైండ్ అనే ఈ అలజడిని క్రియేట్ చేసే మైండ్‌ని ఆపేయాలి. అది చాలా విషయాలు మనల్ని ఎన్నో అంటే ప్రాపంచిక విషయాల పైన మొగ్గు చూపడానికి లాగేస్తూ ఉంటుందన్నమాట. సో, అందుకని మైండ్ క్యాసెట్‌ని పక్కన పెట్టి ఆచార్యులు మనకి ఈ శాస్త్రాల ద్వారా మనకి ఏమి బోధిస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో, మనమేంటి అంటే ఫస్ట్ చాప్టర్‌లో అర్జునుడికి వచ్చిన ఆలోచన ఏంటి? తన, తన వాళ్ళని చూడాలి అంటే యుద్ధంలో వచ్చిన వాళ్ళని చూడాలి అనే ఒక ఆలోచన మొదలయ్యింది.
ఆ ఆలోచనతో తనకి ఒక కన్‌ఫ్యూజన్ కూడా వచ్చింది. ఏమని కన్‌ఫ్యూజన్ వచ్చింది? అదో నా ఎదుటన నించున్న వాళ్ళు నా వాళ్ళే కదా! నా బంధువులు, నా మిత్రులు, నా సోదరులు, నా మామలు, అత్తలు నా మామలు, తాతలు, గురువులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో, వాళ్ళతో నేను యుద్ధం చేస్తే నాకు వచ్చేది పాపమే కదా! సో, అందులో నేను గెలిచినా కానీ, నేను నా సంతోషాన్ని పంచుకోవడానికి నాకు ఎవరున్నారు అని ఒక ఆందోళనలో పడతాడనమాట. సో, ఆ ఆందోళన భగవంతుడితో స్వయంగా మొరపెట్టుకోవడం వల్ల భగవంతుడు తనకి శిక్షణ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. సో, తన చెప్తాడేంటి అనంటే, మనకి రెండో చాప్టర్‌లో మొత్తం జిస్ట్ చెప్పేస్తాడు భగవంతుడు. ఏంటి? నీవు ఆధ్యాత్మిక శరీరంలో ఈ ఈ పంచభూతాలతో ఏర్పడిన ఈ సూక్ష్మ శరీరానికి సంబంధించిన బంధాలతో నువ్వు అటాచ్ అయ్యి, మమకారంతో నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. కానీ నీ యొక్క విద్యుక్త ధర్మము అనేది ఉంది. నువ్వొక క్షత్రియుడు. అలాగే నువ్వు ఏంటి అంటే ఎన్నో విద్యలు నేర్చుకొని ఒక యోధుడివి. ఈ ఈ ఒక్క క్షణంలో ఆహ్, తన బలహీన పడిపోయాడు అని భగవంతుడికి తెలిసింది. అందుకని ఆ భగవంతుడు తనకి మొదట్లో నచ్చచెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. నచ్చచెప్పినా అర్థం కావట్లేదా? సో, అప్పుడు కాఠిన్యం వహించాల్సి వస్తుంది. సో, పిల్లల విషయంలో మనము చాలా మటికి టీచరు, స్టూడెంట్ అలా ఇవన్నీ మనం చూస్తాము. కానీ నిత్య జీవితంలో అది జరిగితే వాళ్ళేంటి అలా మాట్లాడతారు? నేను కరెక్టే కదా! నేను చేసేది కరెక్టే కదా! నేను అది కదా! అని ఈ మైండ్ ఓపెన్ అవుతదనమాట. సో, అందుకని ఆధ్యాత్మిక గురువులు, తర్వాత శాస్త్రాలలో ప్రతి ఒక్కటి కూడా మనం ఎలా మలుచుకోవాలి అనేది వివరించారు. ఓకేనా? సో, అలా మనకి అర్జునుడు గురువుని తీసుకోవడం వల్ల భగవంతుడు ఏం చెప్పాడు? 2 విషయాలు ముఖ్యంగా మనం నేర్చుకున్నాము. కర్మ. కర్మ చెయ్యడానికి అంటే ఒక జీవి ప్రతి ఒక్క జీవి కూడా కర్మ చేస్తూ ఉంటాడు. సో, కర్మ చేయకుండా ఉండడు. కర్మ అనేది పని. ఎనీ యాక్షన్. ఏ పని అయినా ఊరికే కూర్చున్నా మైండ్ పనిచేస్తూ ఉంటుంది. సో, అందుకని ఏదో ఒక పని జీవుడు చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడు ఆ పని చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ కర్మ యొక్క బంధనంలో మనం పడిపోతాము. ఆ కర్మ బంధనం ఎలా ఉంటుంది అంటే, అదే ఫలితం. కర్మ నుంచి వచ్చే ఫలితం. దాంట్లో 2 రకాలుంటాయి. ఒకటి గుడ్డు, ఒకటి బ్యాడ్. సో, చాలా మటికేంటంటే, పుణ్యకర్మలు చేయడానికి గుడ్డే మనం ఎంచుకుంటూ ఉంటాము. దాన్నే సకామ కర్మ అంటారు. సో, మంచి కర్మలు చేస్తే మనకు పుణ్యం వస్తుంది. మనం భగవద్ధామానికి వెళ్ళడానికి మోక్ష మార్గంలో ప్రయాణిస్తున్నాము అని అపోహలో ఉంటాము. కానీ మోక్ష మార్గంలో వెళ్ళడానికి కూడా చాలా ఉన్నాయండి మార్గాలు. అంత ఈజీ కాదు. సో, అందుకని మనకేం చెప్తున్నారు అంటే భగవంతుడు, "నువ్వు కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది. ఆ కర్మ నుంచి వచ్చే ఫలితం పైన నీ అధికారం లేదు. మంచా, చెడా అనేది భగవంతుడి చేతుల్లో నుంచి వస్తుంది అది. సో, అందుకని నువ్వు యుద్ధం చేయడం మాత్రమే నీ కర్తవ్యం. నీవు గెలిచావా నీకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. ఓడావా స్వర్గప్రాప్తి వస్తుంది. అంతేకానీ ఇక్కడ దాంట్లో మనకి లాభ నష్టాల గురించి మనం ఆలోచించకూడదు. మన ధర్మం ఏముంది? మన విద్యుక్త ధర్మం ఏముంది? అనేది మనము చేస్తూ ఉండాలి అని కర్మ గురించి చెప్పారు. సో, ఆ కర్మలో అకర్మ గురించి విన్నాము. ఏంటి అంటే మరి నాకు ఈ 2 కర్మల్లో ఏది చేసినా చాలా కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు మనం ఏంటి అనంటే అకర్మలో చేయాలి అన్నమాట కర్మ. అంటే కర్మకి బ బద్ధుడమై చేయకూడదు. ఆసక్తి ఉండకూడదు కర్మల. మనం చేసేవరకే చేసేసి మిగతాది వదిలేసేయాలి. అప్పుడు ఏ ఫలితం వచ్చినా దాన్ని భగవంతుడిచ్చిన ప్రసాదంలాగా మనం స్వీకరిస్తాము. లేదా గుడ్డునే ఆశిస్తూ ఉంటాము.
బ్యాడ్ కొద్దిగా కష్టం కలిగింది అని అంటే ఏంటి ఇలా చేశారు అలా చేశారు అని ఏదో చాలా బాధలో వెళ్ళిపోతామన్నమాట. ఏది వచ్చినా భగవంతుని ప్రసాదంగా తీసుకునేదే మనకి అది భగవంతుడి యొక్క ప్రసాదం అన్నమాట. సో అలా కర్మ గురించి తెలుసుకున్నాం. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆత్మజ్ఞానం గురించి భగవంతుడు చెప్పాడు. దాన్నే సాంఖ్యయోగము అంటారు. సో ఆత్మజ్ఞానము అని అంటే ఈ శరీరముతో అంటే ఈ పంచభూతాలతో ఏర్పడిన శరీరము గురించే మనం బాధపడుతూ ఉంటాము. ఈ శరీరానికి కావలసిన వనరుల గురించి మనం సమకూర్చుకుంటూ ఉంటాము. చిన్నప్పటి నుంచి అంటే అన్నీ కూడా వర్ణాశ్రమ ధర్మంలో ఉన్న బ్రహ్మచార్యంలో అంటే పిల్లవాడు పుట్టినప్పటి నుంచి తన ఉద్యోగం చేస్తూ ఇంకొక లైఫ్ ఇవ్వడానికి స్టార్ట్ అయ్యేంత వరకు కూడా తన జీవితం అలా గడిచిపోతూనే ఉంటుంది. తర్వాత ఏంటి అని అంటే గృహస్థ జీవితంలో ఉండి ఆ 25 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తర్వాత కూడా భగవద్ధామానికి వెళ్ళాలి అనే కోరిక రాదు. మళ్ళీ ఇంకా రెస్పాన్సిబిలిటీస్‌కి అటాచ్ అయిపోయి ఉంటాడనమాట. సో, ఎప్పుడొస్తుంది భగవంతునికి యొక్క అటాచ్‌మెంటు ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికతను అలవర్చుకున్న డివోటీస్‌తో మన సాంగత్యంలో ఉన్నప్పుడు అది మనకి కలుగుతుందనమాట సుకృతి. సో, అందుకని భగవంతుడు ఇక్కడ ఎందుకు చెప్పాడు ఆత్మజ్ఞానము అనంటే అక్కడ శరీర బంధం కన్నా ఆత్మ మనకి ఎటర్నల్, సోల్ ఈజ్ ఎటర్నల్ అని మనం తెలుసుకున్నాము. ఈ ఈ భౌతిక శరీరం అనేది ఎప్పుడో ఒకప్పటికి క్షీణించిపోతుంది. కానీ లోపలున్న సోల్ సూక్ష్మ శరీరము అంటే సెటిల్ బాడీ డిజాల్వ్ అవ్వనంత కాలం వరకు ఆ సోలు ఇంకొక శరీరాన్ని వెతుక్కుంటూ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో సెటిల్ బాడీ అని అంటే మనస్సు, బుద్ధి, అహంకారం. సో అహంకారం అనేది ఇక్కడ ఎందుకు ఇచ్చారు అని అంటే అహం మమేతి అని అంటారు. ఏంటంటే నాది నేను అనే దాంట్లోనే జీవుడు ఎప్పటికీ ఉండిపోతాడనమాట. అందులో నుంచి బయటపడాలి. తర్వాత మన మనస్సులో ఎప్పుడు కూడా ఆలోచన అనేది భగవంతుని ఆలోచన తప్పి వేరే ఆలోచన వచ్చింది అంటే అది కామ్ డౌన్ అవ్వాలి. మన ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది కేవలము భగవంతుని నామ రూప లీల గుణాలను చర్చించుకోవడానికి ఉపయోగించాలి. ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. మన ఆచార్యులు చెప్పారు. అంటే 84 లక్షల జీవరాశులను భగవంతుడు సృష్టించాడు. దాంట్లో మానవులదనేది ఒక జీవం. సో ఆ మానవులను ఎప్పుడైతే మానవులను సృష్టించడానికి కారణం ఏమిటి అంటే మమైవాంశో జీవలోకే. సో మా భగవంతుడిలో ఒక అంశలము అని తెలుసుకొని భగవంతుడిలో ఒక అగ్ని అయితే అగ్ని కణికలు జీవరాశులు అన్నమాట. సో మానవ జీవుడు. సో ఆ మానవుడు దానిని అర్థం చేసుకోకుండా ద్విపాద పశువు అంటే ఒక పశువు చేసేది ఆహార నిద్ర భయమైదునం చ అంటారు. అంటే ఒక పశువు కూడా అది ఆహారం సంపాదించుకోవడానికి వేటాడుతూ ఉంటుంది. ఆ తర్వాత సృష్టి చేస్తూ ఉంటుంది, ఇంకొక జీవిని సృష్టిస్తుంది. ఆ తర్వాత తన అంటే ఇంకా కూడా ప్రకృతిలో అన్నిటినీ ఉపయోగించుకుంటూ ఉంటుంది. అది పడుకుంటుంది, లేస్తుంది, అవి కూడా హైబర్నేట్కి వెళ్తాయి, అన్నీ జరుగుతాయి. సో అక్కడ డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడైతే మానవుడు తన జీవితము ఎందుకు ఇవ్వబడింది అని అర్థం చేసుకోలేదో అది ద్విపాద పశువుతో సమానమని మనకి అక్కడ ఆచార్యులు చెప్పేశారు, శాస్త్రాల్లో ఇవ్వబడింది. సో అందుకని ఏంటంటే భగవంతుని సేవ మన నిత్య సేవ అయి ఉండాలి. అప్పుడే ఈ ఈ ఈ శరీరానికి అది ఆ సెటిల్ బాడీ డిజాల్వ్ అవ్వడానికి ఉపయోగపడుతుందన్నమాట. అవి రెండు అంటే గ్రాస్ బాడీ, సెటిల్ బాడీ రెండు కూడా పోతేనే
మనకి ఈ ఆత్మ పరమాత్మతో కలుస్తుంది. సో, అప్పుడు మనకి సిద్ధదేహం ఇవ్వబడుతుందన్నమాట. సో, ఇప్పుడున్న భౌతిక ప్రపంచంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉన్నది ఎంతో ఈ కలియుగంలో. అది కూడా రోజువారీగా చూసుకుంటే రోజు మొత్తంలో ఒక 10 నిమిషాలు కామ్‌గా ఉంటామా అనేది ఎంతో అరుదు. అలాంటిది కంప్లీట్‌గా అంటే మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్‌లో ఉంటున్నాము. ఆ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నుంచి ప్యాషన్‌కొచ్చి, ప్యాషన్ నుంచి మళ్ళీ కంప్లీట్‌గా సత్వాకొచ్చి, సత్వా నుంచి విశుద్ధ సత్వానికెళ్ళాలి మనం. అలాంటిది రావాలంటే మనం ఎంత చేయాలి? సో, అందుకని మనకి ఈ ట్రాన్సెండెంటల్ డయాగ్రామ్‌లో అంటే దివ్య చిత్రపటంలో మనకి ఏం చెప్పారు ఆచార్యులు అంటే, మనకున్న ఆంతరంగా ఉన్న శత్రువులను జయించడం ఎవ్వరి వల్ల అవ్వదు. అవి ఇంపాసిబుల్. దానికి ప్రకృతి అడ్డంకులు చాలా వస్తాయన్నమాట. సో, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు అనే శత్రువులన్నమాట. ఆ శత్రువుల నుంచి మనం బయటపడలేము. అవి ఆటోమేటిక్‌గా వచ్చే శత్రువులన్నమాట. కొన్నిటిని అణచగలుగుతాము, కొన్నిటిని అణచలేము. అందుకని ఆ అంతఃకరణ శుద్ధి జరగకుండా మనము వైపు ధ్యానయోగం కానీ, జ్ఞానయోగం కానీ, ఈ నిష్కామ కర్మ కానీ మనం చెయ్యలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో, అందుకని భక్తి యోగము చాలా సులువైన పద్ధతిలో మనం ఎంతో విధిగా దానిని విధిపూర్వకంగా అని చెప్తారనమాట. సో, సాధనా భక్తి రూపంలో మనం చేయడానికి అవకాశం ఉంది. సో, దానికి ఈ శ్రవణం అనేది కీ అనమాట. సో, ఆ 9 స్టెప్‌లు మనం చూసాం కదా! ఏంటి అది? అతో శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, హ్మ్, ఆసక్తి, రుచి, భావ, ప్రేమ. సో, ఇలా ఇవన్నీ కూడా అంటే ప్రేమ అంటే కంప్లీట్‌గా ప్రేమమయం అయ్యేది ఆధ్యాత్మిక జీవితం. సో, ప్రేమ వరకు మనం వెళ్ళాలి అంటే ఈ స్టెప్‌లని మనం దాటుతూ ఉండాలనమాట. సో, అందుకని ఈ 2 విషయాలు భగవంతుడు చెప్పాడు. ఏంటి? కర్మ చేస్తూ ఉండు. అదే నిన్ను అకర్మలోకి తీసుకెళ్తుంది. తర్వాత ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళాలి అనంటే నీ బాడీలీ రిలేషన్స్‌ని పక్కన పెట్టు. ఆధ్యాత్మికంగా నీ రిలేషన్‌ని పెంచుకో అని చెప్తున్నారు. సో, దానికి మనము ఆస్టెరిటీస్ చేయాల్సొస్తుంది. సో, అలా ఎలా అంటే ఒక త్యాగం ఇవన్నీ మనం చూసాం లాస్ట్ వీక్‌లో. ఎన్నో యజ్ఞాలున్నాయి. సో, భక్తిదేవికి ఇద్దరు పుత్రులు అని చెప్తారనమాట జ్ఞాన వైరాగ్యులు. సో, జ్ఞానం సంపాదించాలి అంటే కొద్దిగా వైరాగ్యం కలగాలి. సో, దాంట్లో ఇన్ని రకాల యజ్ఞాలున్నాయి. సో, ఫస్టే మనం ఏంటి అంటే కంప్లీట్‌గా లాస్ట్ స్టెప్‌కి వెళ్ళలేడు. ఒక్కొక్క స్టెప్‌లో మనం ఉండాలి. ఆ కర్మి అంటే వికర్మి నుంచి మనం కర్మి అవ్వాలి. సో, వికర్మ అనేది ఏంటి అంటే కర్మకు బద్ధంగా చేయడం అంటే శాస్త్రాల్లో చెప్పబడింది విరుద్ధంగా చేయడం అన్నమాట. సో, అందుకని శాస్త్రాలను వినండి అని చెప్తున్నాము. శాస్త్రాలలో ఉన్నది అవగాహన తెచ్చుకోమని చెప్తున్నాము. ఆ అవగాహన మనము తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనము వికర్మలో నుంచి బయటపడిపోతాము. కర్మలోకి వచ్చేస్తాము. సో, అలాగే మనకేంటి అంటే ఆ కర్మ చేస్తూ ఉన్నప్పుడు మనకి చాలా క్వెషన్స్ వస్తాయన్నమాట. సో, కర్మ అంటే మనం చేసేది కరెక్ట్‌గానే ఉంటుందా? అని చాలా మట్టుకేంటంటే ఇదొకటుంది. ఇందులో ఏంటి అంటే నేను చక్కగా బాడీని మెడిటేషన్ చేయాలి కదా! నేను యోగా చేయాలి, జిమ్ చేయాలి, బాడీని ఫిట్‌గా పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు జనాలు. ఆరోగ్యం ఇంపార్టెంట్. యెస్. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రభుపాదులు చెప్పారు. ఆరోగ్యము చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సాధనం ఏదైతే ఈ భౌతిక జీవితం మనకు ఇవ్వబడిందో ఆ సాధనంతోనే మనం భగవద్ధామానికి వెళ్ళడానికి ఒక అవకాశం దొరికింది. కాబట్టి ఆ సాధనాన్ని మళ్ళీ మనం చాలా చక్కగా చూసుకోవాలి కదా!
అందుకని అది ఉపయోగింపబడాలి. అంతేకానీ బాడీని ఆహ్, అంటే ఇప్పుడైతే మనం చాలా చూస్తున్నాము జుంబా అని, అదని, ఇదని. ఎలా అంటే చాలా టైం అందులో పెట్టేస్తారు. ఆ టైము ఎలా అంటే బాడీని ఫిట్‌గా పెట్టేంత వరకే మనం ఉపయోగించాలి. శ్వాస నియంత్రణ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ పూరక, రేచక, కుంభక అనేవి ఉంటాయి కదా! సో, అది ఆ శ్వాసని మనము ఉపయోగించాలి. ప్రాణామయం ఎందుకు చేయాలి అంటే శ్వాస నియంత్రించడానికి మాత్రమే. అంతేకాని అదే దాంట్లో నేను ఇప్పుడు ఇంకో ఆసనం నేర్చుకున్నాను, ఇంకోటి చేశానని రోజంతా గూడా గంటలు, గంటలు వారానికి గంట తీయడానికి మనం మనకు అవ్వట్లేదే. కానీ రోజుకి గంట, రోజుకి 2 గంటలు, 4 గంటలు మనం ఉపయోగించేస్తుంటాం. దానివల్ల మనం ఏం చేస్తున్నాం అనేది గమనించుకోవాలి. సో, ఇంకా మనం ఏంటి అనంటే ఇలా మనము ఆ యజ్ఞం అంటే ద్ ఈ ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రతి ఒక్క యజ్ఞము మానవుడు చేస్తూ ఉంటాడు. కానీ ఈ యజ్ఞాలలో ఎక్కడికి దారి తీస్తుంది అని మనం చూసుకోవాలన్నమాట. ఇవన్నీ తప్పు లేదు. మనకు ఆచార్యులు చెప్పారు. ఇవి మనం చెయ్యాలి. వీట్లల్లో మనము ఆహ్, యాహ్! సో, అది కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా అనేడానికే మనకి ఆచార్యులు అవసరం అన్నమాట. సో, ఇక్కడ జ్ఞానయోగులు చాలా మటికి స్మార్త బ్రాహ్మణులను చూస్తూ ఉంటాం మనం. చాలా విధిపూర్వకంగా వాళ్ళు చేసేస్తాడు. షోడశోపచారాలతో మనకి ఆహ్, పూజ చేస్తూ ఉంటారు ఎక్స్‌టర్నల్‌గా. కానీ, ఆ తాత్విక విశ్లేషణ మనకి ఎక్కడ వరకు వెళ్తుంది? నేను గొప్పగా చేసేస్తున్నాను అనే దాంట్లోనే ఉండిపోతున్నాడా? లేదా ఆ జ్ఞానము 10 మందికి పంచడానికి ఉపయోగించే దానిలో వెళ్తోందా? అనేది మనం చూసుకోవాలన్నమాట. సో, బ్రహ్మచారుల యొక్క యజ్ఞము ఏంటంటే ఇంద్రియ నియంత్రణ. కానీ ఆ మానసిక నియంత్రీకరణ జరగలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో, అలా మనకి గృహస్థలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన యజ్ఞం ఏమిటి? తర్వాత ఇవన్నీ కూడా ఈ ద్రవ్య యజ్ఞము అనంటే ఆస్తులు చాలా మటుకేంటంటే మెటీరియల్‌గా ఎప్పుడు మన ఆస్తుల గురించి ఉండు ఉంట్ ఉన్ అది కామన్. కానీ అది మనకి ఆధ్యాత్మికంగా ఏం చెప్తున్నారు అనంటే, మన ఆధ్యాత్మిక వనరులను మనం పెంచుకోవాలి. సో, అంటే మనము ఇంకా కూడా ఈ శాశ్వతం కాని శరీరం గురించి ఆలోచించకుండా శాశ్వతమైన శరీరం గురించి మనం ఆలోచించాలి. సో, అంటే శాశ్వత శరీరము అంటే ఇక్కడేంటి అంటే సోల్ పరమాత్మతో కలవడం అన్నమాట. అది. సో, ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా ఈ 4 లాస్ట్ సెషన్‌లో మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే ఈ యజ్ఞాల యొక్క ప్రయోజనం అన్నమాట. సో, ఆ ప్రయోజనం మనకెలా తెలుస్తుంది అంటే, త్యాగాల యొక్క సాధారణ లక్ష్యం ఇంద్రియాలను నియంత్రించడం మాత్రమే. సో, మనము ఇంద్రియాలు మనకేవైతే ఈ సెన్స్ ఆబ్జెక్ట్. హ్మ్. సో, ఇప్పుడు మనకి ఎలా అంటే, ఈ సెన్సెస్ ఎలా అయితే ఉందంటే, ఈ కన్నులని మనం ఏం చెప్పారు అనంటే, ఈ కన్నుల్లో తర్వాత కన్నుల్లో నుంచి వచ్చే కనుచూపులు. భగవంతుడి యొక్క రూపాన్ని మనం చూడడానికి ఉపయోగించాలి. మిగతాదంతా కూడా అందుకని బిల్వమంగ ఠాకూర్ తన ఎలా అంటే తన కళ్ళని పొడి చేసుకుంటాడంట. కళ్ళు లేకుండా చేసేసుకొని ఈ కన్ను అంటే దానికో స్టోరీ ఉంది. చింతామణి అని హ్మ్, ఒక వేశ్యతో ఆ బిల్వమంగళ ఠాకూరు చాలా అంటే వారి పూర్వజన్మంలో కాకుండా ప్రెజెంట్ జన్మలో గురించి చెప్తారనమాట. సో, అప్పుడు ఒకసారి ఒక నదిలో దాటుకుంటూ చింతామణి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు
అక్కడ ఆమె దగ్గరికి వెళ్ళడానికి ఆ చీకట్లో తనకు కనబడకపోయినా ఆ నిచ్చెన అనుకొని ఒక పాముని పట్టుకొని వెళ్ళిపోయి చింతామణి అనే వేశ్య దగ్గరికి వెళ్ళిపోతాడు. తర్వాత ఆమె ఆరాటము ఈయన ఆరాటము అవంతా చూసి తన చెప్తుందనమాట. నీకు ఇంతగా నన్ను కావాలని అనుకుంటున్నావు, నీ కామం ఆ విధంగా ఉంది, నువ్వు భగవంతుని గురించి నువ్వు అది చింతనకి ఉపయోగించు అని చెప్పినప్పుడు తను ఎంతో మేలుకో వచ్చి చిచ్చి నేనేంటి ఇంతగా ఆలోచిస్తున్నాను అని తన అందచందాలను చూడడానికి నేను ఉపయోగించుకుంటున్నాను ఇది నా కండ్లని అని చెప్పి తన యొక్క హెయిర్ పిన్తో ఆ చింతామణి యొక్క హెయిర్ పిన్తో బిల్వమంగళ ఠాకూరు తను ఏం చేసుకుంటాడంటే కండ్లను పొడి చేసుకుంటాడనమాట. సో తర్వాత తన ఏంటంటే భగవంతుడి పైన ఎన్ని ఎన్ని ఆ, మ్, పాఠ్యాలు రచించాడు అని అంటే తన ప్రతిరోజు అంట ఆ మందిరంలో ఏదైతే వస్త్రధారణ జరుగుతుందో ఆ వస్త్రధారణ గురించి కలర్స్వి అన్నీ కూడా ఆ, ఆ, తన పాటలో పాడేవాడంట. అందరూ అనుకున్నారు ఇదంతా ఏంటి ఈయనకు రోజు కనబడుతుంది ఇదంతా ఈయన అబద్ధం చెప్తున్నాడు అని. కానీ అంటే భగవంతుడు ఆ విధంగా ఆయనలో నీలమైపోయాడు ఇంకా. సో ఎప్పుడైతే మన ప్రయత్నము చాలా దృఢ నిశ్చయంతో సిన్సియారిటీతో ఉంటుందో భగవంతుడు మనకి ఎప్పుడు భక్తులను కాపాడుతూ ఉంటాడనమాట. అది నిదర్శనం. సో మన లక్ష్యం ఏంటి అంటే భగవంతుణ్ణి చేరుకోవడం, మనము సోల్తో కనెక్ట్ అవ్వడం, అది మనం తెలుసుకోవాలి. సో మానవ జన్మకు ప్రధానమైన కారణము ఏంటి అని మనం తెలుసుకొని ఆ బాటలో మనం చెయ్యాలి. ఏది చేస్తున్నామా అది చెయ్యండి, ఇక్కడ ఏది కూడా ఆపట్లేదు. ఈ భక్తి స్కూల్లో ఏంటి అంటే ప్రతిదీ కూడా సోల్కి కనెక్ట్ చేస్తున్నామా లేదా, ఆ దృష్టిలో మనం ప్రయాణిస్తున్నామా లేదా, ఆధ్యాత్మిక దృష్టిలో భౌతిక దృష్టిలో కాకుండా ఆధ్యాత్మిక దృష్టిలో మనం ప్రయాణం సాగించాలి. అది ఫస్ట్ స్టెప్. దానికి మన ఇంద్రియాలు ఎంతో అడ్డం వస్తూ ఉంటాయి. సో ఆ ఇంద్రియాలను మనం ఎంగేజ్ చేయాలన్నమాట. సో కంట్రోల్ చేయడం అనేది ఎంతో సాత్వికులకు కూడా అది జరగలేదు. కాబట్టి దాన్ని మనం ఎంగేజ్ చేయాలి. మన మన ఆ చేతులను భగవంతునికి ఏదైనా సేవ చేయడానికి ఉపయోగించాలి. మన కాళ్ళని ఏం చెప్పారు అంటే ధామానికి వెళ్తూ ఉండాలి అని. సో ధామదర్శనం అందుకే అవ్వాలి అని. భగవంతుడిది అంటే ప్రతి ఒక్క అంగము మన శరీరంలో ఉన్న ప్రతి అంగము కూడా భగవంతుని ధ్యానంలో ఉపయోగపడేటట్టు ఉపయోగించాలన్నమాట. అలా మనం ఎంగేజ్ చేసినప్పుడు పైనుంచి ఈ మన శరీరంలో ఉన్న ప్రతి అంగానికి అధిపతి మైండ్. ఆ మైండ్ అంటే ఆ మనస్సు అన్నిటినీ ప్రేరేపిస్తుంది. అది కంట్రోల్లో ఉంటే మిగతా అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. సో దాన్ని ఎంగేజ్ చేయాలి. సో అందుకని ఈ శాస్త్రాల యొక్క అవగాహన తెలుసుకోవడం అనేది మొదటి మెట్టు. ఆ మొదటి మెట్టుకి కారణం మనకి శ్రవణం. తర్వాత ఆ శ్రవణం నుంచే మనకు వచ్చే రిజల్ట్ ఏంటి అంటే ఒక వ్యక్తి నెమ్మదిగా పాపపు ప్రతిచర్య నుండి విముక్తి పొందుతాడు. ఇది చూడండి ఎంత బాగుందో. మనకి తెలియదు మనం చేసే కర్మ పాపపు దారి తీస్తుంది అని. అందుకని ఆ పాపపు మనకేంటి అంటే ఇప్పుడు పుణ్యం వస్తుంది అని మనం చాలా కర్మలు చేస్తూ ఉంటాము. సో ఆ పుణ్యకర్మ కూడా మనం పుణ్యకర్మకు చేస్తూ ఉన్నప్పుడు ఒక కోట ఉంటుందన్నమాట. ఈ పుణ్యకర్మ కోట, ఈ పాపకర్మ కోట ముందు వెనక జరుగుతాయి. సో పుణ్యకర్మ అయ్యేంత వరకు మనం కొంచెం మంచి వాళ్ళలాగా ఆ బిహేవియర్ కనబడుతూ ఉంటుంది. కానీ అది కరగగానే పాపపు ఈ కోట పైకి వస్తుంది అనమాట. సో అందుకని ఈ రెండు కోటాలన్నీ రెండు డిజాల్వ్ అవుతేనే మనకి సుకృతి అనేది బిల్డ్ అయ్యి భగవంతునికి వెళ్ళిపోతూ ఉంటాము. సో అదే మనం చేసేది అకర్మ. సో ఈ పాపం వస్తుంది పుణ్యం వస్తుంది అని వదిలేసి మన కర్మని భగవంతునికి కలిపితే ఈ రెండిట్లో మనం బయటపడిపోతాము. ఇంకా దీనికి అజామిల్ స్టోరీ కూడా ఉంది. అజామిలుడు ఎలా అంటే
80 ఏళ్ల సంవత్సరంలో తనకి ఒక చిన్న పిల్లవాడు ఉంటాడనమాట. చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు అంతగా మ మంచాన పడిపోయి ఉన్నప్పుడు ఎంతో ఆర్తితో ఆ పిల్లవాడి పేరు నారాయణ అని పెట్టుకుంటాడు. సో, నారాయణ అని పెట్టుకున్నప్పుడు అతను ఎంతో ఆర్తితో పిలుస్తాడు నారాయణ అని చనిపోయే ముందు. ఆ నారాయణ, నారాయణ అని 3 సార్లు పిలవడం వల్ల యమభటులు రాకుండా విష్ణుదూతలు వస్తారనమాట. వచ్చి తన దేహాన్ని తీసుకువెళ్ళిపోవడానికి వెళ్తూ ఉంటే, అప్పుడు యమభటులు మా హ్మ్, ఎళ్లి యమరాజుకి చెప్తారు. అయ్యో! మేము తీసుకురా ఇప్పటి వరకు అజామిళుడు చాలా పాపకర్మలు చేశాడు. జీవితం అంతలో కూడా ఒక బ్రాహ్మణుడు అయ్యి ఉండి ఒక్కరోజు కూడా భగవంతుడికి సరిగ్గా పూజ చేయలేదు. సరికడా వాళ్ళ ఇంటి బాధ్యతలు అమ్మా, నాన్నని చూసుకోలేదు. భార్యని వదిలేసి వేశ్యని పెట్టేసుకున్నాడు. ఆ వేశ్యకి పుట్టిన పిల్లనే మళ్ళీ పెళ్లి చేసుకొని తనతో కూడా ఇంకొక అబ్బాయి చిన్న పిల్లవాడిని చేసుకొని ఇలా మంచాన పడ్డాడు. చేసిన కర్మంతా కూడా పాపపు కర్మే. సో, అలాంటి పాపపు కర్మ చేసిన అతన్ని మేము తీసుకురావడానికి వెళ్తే, అక్కడ విష్ణుదూతలు దగదగా మెరుస్తూ చాలా చక్కగా వాళ్ళు ఎన్నో ఆభరణాలను ధరించి వచ్చారు. మేము వాళ్ళ యొక్క తేజస్సుకి మేము అతన్ని తీసుకురాలేకపోయాము అని యమరాజుతో మొరపెట్టుకుంటారనమాట. సో, మొరపెట్టుకున్నప్పుడు అప్పుడు యముడు చెప్తాడు, ఏమని చెప్తాడు అనంటే, ఆయన దివ్య దృష్టితో చూసి నారాయణ అని ఒక్కసారి 3 సార్లు పలికాడు అలాంటిది. సో, 3 సార్లు నారాయణ అని పలకడం వల్ల తనకేంటి అనంటే, ఆ ఆర్తితో పలికాడనమాట. ఎంతో బాధతో, ఎంతో పశ్చాత్తాపముతో అది పలికాడు. సో, ఆ విధంగా భగవంతుడు తనకి కరుణ వచ్చింది. సో, అలాంటిది ఒక్కసారి, 2 సార్లు చేసిన వాళ్ళకే కర్మ వస్తే, ఇక్కడ భక్తి జీవితమే వాళ్ళ శాశ్వతము అనుకోని జీవించే భక్తుడిని భగవంతుడు ఎందుకు కాపాడడండి? సో, అలా ఇక్కడ చెప్తున్నారనమాట. దాని ఫలితం అది. భక్తిలో ఉండే ఫలితం అన్నమాట. పదే, పదే, పదే ప్రతి చర్య మనకి ఆచార్యులు ఎంత బాగా దాన్ని డివైడ్ చేశారు అంటే బ్రహ్మ ముహూర్తము, తర్వాత మన సేవ, తర్వాత ఈవినింగ్ సంధ్యావేళ, మళ్ళీ నైట్ ఇవన్నీ కూడా మనం చేయాల్సింది రోజువారీగా మనము ఈ భగవద్ధామానికి ఆ నామాన్ని తీసుకుంటూ హరినామాన్ని తీసుకుంటూ భగవంతుని దగ్గరికి ఎలా వెళ్ళగలము అని మనకు చెప్పారనమాట. మనకు తెలియకుండానే ఇప్పుడు ఎన్నో మనం చూస్తాము. అమ్మాయిలు, ఆడవాళ్ళు, మా అత్తజీస్ ఏంటి అంటే ఇంట్లో ఎన్నో పనులు చేస్తాము. ఎన్నో మనకి వస్తూ ఉంటాయి పురుగులు. వాటిని చంపేస్తూ ఉంటాము. లేదా ఎవరినో బాధ పెడుతూ ఉంటాము. మాట్లాడుతూ కఠినంగా ఏదో విధంగా. దానివల్ల కూడా మనకి ప్రతిచర్య వస్తుంది. ఆ ప్రతిచర్య నుంచి బయటపడాలి అన్నా కూడా మనకి ఈ భక్తి అనేది ఉపయోగపడుతుందన్నమాట. సో, భగవంతుడికి పొద్దున పూజ చేసేసాము, అయిపోయింది. ఇంక మిగతాదంతా మనం చేసిందంతా చేసేయొచ్చు. పుణ్యకర్మ మనం చాలా చేసొచ్చాము. అన్నదానం చేశాము. తర్వాత ఏదో గుడిలో ఎళ్లి చాలా రోజంతగా మనం సేవలు చేశాము. యెస్! అవన్నిటికి మనకి పయాస్ యాక్టివిటీ లాగా ఒక పుణ్యం అనేది వస్తుంది. అది గూడా ఒక 1 స్టెప్. కానీ ఆ పుణ్యము కూడా కరిగిపోతుందనమాట. సో, కరగని దాని గురించి మనం ఆలోచించాలి. సో, పుణ్యం, పాపము రెండిటిని మనము భగవంతుడికే వదిలేయాలి. అది భగవంతుని సేవలో ఉన్నప్పుడు అది జరుగుతుంది. తర్వాత స్టెప్‌లో ఏం చెప్పారు అంటే, ఒక వ్యక్తి దివ్య జ్ఞానాన్ని పొందుతూ నెమ్మదిగా కృష్ణ భక్తి సేవలు పెంపొందించుకుంటాడు. సో, అంటే ఇక్కడ అంటే ఆ దివ్య జ్ఞానము ఎలా ఏర్పడుతుంది అనంటే, భక్తి అనేది కేవలం ఎక్స్‌పీరియన్షియల్ అండి. భగవంతుడి యొక్క భక్తి చేస్తూ ఉన్నప్పుడే ఆ భక్తి యొక్క తత్వం మనకి అర్థమవుతూ ఉంటుంది. లేదు అంటే తత్వజ్ఞానము ఏదో నేను
కృష్ణుడి లీలలు నేను విన్నాను. బాల్య లీలలు విన్నాను. అతను గోవర్ధన పర్వతం ఎత్తేసాడు. తర్వాత ఆహ్, గోపికలతో ఆహ్, తన రాసలీలలు చేశాడు. తర్వాత మనకి ఎన్నో హ్మ్, శత్రువధలు చేశాడు. అలా అని తెలుసుకుంటూ ఉంటారు. కానీ భగవంతుని యొక్క జన్మ మా ఎంతో దివ్యమైనది అని తెలుసుకోవడానికి మనకి చాలా టైం పడుతుందన్నమాట. అవి మనకి విన్నది భగవద్గీత కూడా మేము వినేసామండి. మాకు అర్థమైపోయింది. భగవద్గీతలో ఓకే 3 యోగాలున్నాయి. కర్మయోగము, జ్ఞానయోగం, భక్తి యోగం అయిపోయింది. ఏముంది భక్తి యోగమే చెప్తారు. మరీ ఇస్కాన్ డివోటీస్ అయితే భక్తి చేయండి, భక్తి చేయండి అనే చెప్తారు. మేము చేసేది భక్తి కాదా అని అనుకుంటారు. ఇక్కడ భక్తి అనే దానికి నిర్వచనం ఏంటి అనంటే ప్రతీది కూడా భగవంతుడితో కలుపుకోవడం. భగవంతుడు ఇచ్చింది భగవంతుడికే అర్పించడం. భగవంతుడు ప్రతి అణువులో భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని గమనించడం అన్నమాట. సో అందుకని సత్తాసత్తులు కూడా మనకి భగవంతుడి నుంచే వచ్చాయి. మంచి అతనే, చెడు కూడా అతనే అని మనం తెలుసుకునే స్టేజ్ వస్తుందన్నమాట. సో ఆ స్టేజ్, ఆ జ్ఞానం వచ్చినప్పుడే మనకి అర్థమవుతుంది. లేదా ఇంకా కూడా భగవంతుడు పార్షాలిటీ చూపిస్తున్నాడని వేరే విషయంలో వాళ్ళకి చాలా ఆహ్, హ్మ్, పుం పుణ్యం ఉంది కాబట్టి వెళ్తున్నారు. అలా అలా అని మనము అనుకుంటూ ఉంటాము. కానీ భగవంతుడి గురించి ఆ దారిలో ఉన్నప్పుడు మనకి నెమ్మదిగా అది యొక్క అంటే ఆ తత్వం అనేది అర్థమవుతూ ఉంటుందన్నమాట. దాన్నే దివ్య జ్ఞానం అంటారు. ఎందుకంటే రాముడి జన్మ, కృష్ణుడి జన్మ, మానవ జన్మ తీసుకున్నారు. సో వాళ్ళు కూడా ఒక జీవి శరీరాన్ని నుంచి వదిలి వెళ్ళిపోయారు అనే భ్రమలో ఉంటారు మానవులు. కానీ వాళ్ళది దివ్య జన్మ. అది ఓన్లీ లీలలు ప్రదర్శించడానికే ఈ భౌతిక ప్రపంచానికి వచ్చారు వాళ్ళు. అంతేకానీ అక్కడ మనకి జన్మ కర్మచ మే దివ్యం అన్నారు ఇక్కడ. అంటే అందుకని అంటే మనలా ఒక భౌతిక జీవుల్లాగా కూడా తన కర్మ చేస్తున్నాడు అని అనుకోవడము అది ఒక అపోహ అన్నమాట. ఒక అజ్ఞానం. భా భగవంతుడి దివ్యమైన జన్మ. సో ఆ దివ్యమైన జన్మ, ఆ దివ్యమైన లీలలు ఇక్కడ రచించడానికే తనది సృష్టి అనేది జరిగింది. తర్వాత ఒకరు ఈ జీవితంలోను తదుపరి జీవితంలోను ఆనందాన్ని అనుభవిస్తారు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని చాలా చేసుకుంటాము. సేవింగ్స్. సో అన్నీ ఆలోచిస్తాము. ఓకే మనం అన్నీ సంపాదించి పెడితే రేపు మన పిల్లలు చూసుకుంటారు కదా. మా నాన్న మాకు సంపాదించలేదు, మా అమ్మ నాకు సంపాదించి పెట్టలేదు, నేను చాలా కష్టపడిపోతున్నాను అని అనుకొని నా పిల్లలు అలా కష్టపడిపోకూడదు అనే ఆలోచనలో జీవి ఉంటాడనమాట. కానీ అదంతా శాశ్వతం కాదు. ఏంటి అంటే భగవంతుని మనం మళ్ళీ కూడా ఓకే నేను ఇప్పుడు చాలా సంపాదించాను, నెక్స్ట్ జన్మలో నేను అది సంపాదించిన దగ్గర నుంచి నేను వెళ్ళాలి అనుకుంటే కుదరదు. కానీ ఆధ్యాత్మిక జన్మలో మాత్రం ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కసారి మనం భగవంతుడిది మనం పేరు తీసుకున్నామా సో మనకి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ప్రభుపాదులు మన ఆచార్యులు ఏం చెప్పారంటే వీలైతే ఈ జన్మలోనే నువ్వు ఇది మనకి సేల్ పీరియడ్ లాంటిది అన్నమాట. సో ఇది కలియుగంలో 5000 సంవత్సరాల క్రితమే మనకి ఇది భగవద్గీత బోధించబడింది. సో ఇక్కడ దీనిని తెలుసుకొని మనకి సేల్ పీరియడ్ ఇప్పుడైతే ఆషాఢం సేల్ మాతాజీస్కి అందరికీ. సో ఆషాఢం సేల్ అనేసి ఉన్నప్పుడు గబగబా వెళ్ళేసి మనకేమైనా కావాలి అనుకుంటే ఆ సేల్ పీరియడ్లో వెళ్ళి మనము కొనేసుకుంటూ ఉంటాం. ఈ కలియుగంలో సేల్ పీరియడ్ ఏంటి అంటే ఇప్పుడు మనము భగవద్ధామానికి వెళ్ళాలి అని అనుకుంటే భగవంతుని గురించి తెలుసుకుంటే మనకి తర్వాత వచ్చే జన్మ ఏదైనా ఉంటే ఇంకా చాలా అద్భుతంగా మనకి జరుగుతుందన్నమాట. లేకుంటే జన్మ నుంచే మనం ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడిపోతాము. లేదా ఏదో ఇంకా మొదటి 2-3 స్టెప్పులలోనే ఉండిపోయాము అని అనుకున్నా దోకా లేదు. మళ్ళీ అక్కడి నుంచి మనము స్టెప్స్ ఎక్కడానికి ఉంటుందన్నమాట.
సో, అందుకని ఈ సేల్ పీరియడ్‌ని మనము మిస్ చేసుకోవద్దు. ఓకేనా? సో, అలా అన్నమాట. సో, అలా మనకి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత అప్పుడు అత్యున్నతమైన శాశ్వతమైన భగవద్ధామ వాతావరణంలోకి ప్రవేశిస్తాడు. ఇది మనం తెలుసుకున్నాం. సో, ఈ 3 కూడా మనము ఈ చట్రం గురించి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మానవ జన్మ అనే ఈ యొక్క సాధనంతోనే మనం ఈ ఈ మూడిట్లో నుంచి బయటపడతామన్నమాట. హ్మ్. సో, తర్వాత ఏంటి అనంటే ఇది చాలా చాలా ఈ ఈ ఈ కొన్ని శ్లోకాల్లో ఏం చెప్తున్నారో మనము విందాం. సో, ఈ 34-42 శ్లోకాల్లో పూర్తిగా గురువు యొక్క స్థానం గురించి చెప్తున్నారు. సో, ఇది మనం ఎక్కడైనా వింటామండి ఈ శ్లోకాన్ని. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపద్యేక్షాంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. తత్వదర్శినః. సో, తత్వాన్ని దర్శించాలి అనంటే ఈ ఈ శ్లోక అయితే మన బాబా పారాయణంలో చాలా వింటారు. అందరూ బాబా భక్తులు చాలా అట్రాక్ట్ అవుతారు బాబాకి, సాయిబాబాకి, షిరిడి సాయిబాబాకి. సో, అక్కడ మనకి ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేసి ఉంటే పదే పదే ఈ శ్లోకా గురించి చెప్తారు. సో, తత్వదర్శి అవ్వడానికి గురువునే మనము సందర్శించాలి. సో, దాంట్లో గూడా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. సో, ప్రశ్న అనేది అక్కడ అడుగుతాడనమాట భగవంతుడు. సో, అంటే ఈ పరిప్రశ్న అనేది ఎలా ఉండాలి అనంటే, ప్రశ్నకి పరి అని ఎందుకు పెట్టారు అంటే, పరి అన్నా, ప్రశ్న అన్నా ఈ రెండిటికి ఒకే మీనింగ్ వస్తుంది. కానీ దాంట్లో ఉద్దేశ్యం ఏమిటి అనంటే సబ్మిసివ్‌గా అంటే ఎంతో వినయముతో మనం ప్రశ్నలు అడగాలి అని. ఆ ప్రశ్నలు గురువుని ఆహ్, గురువు యొక్క సామర్థ్యత గానీ, గురువు యొక్క నాలెడ్జ్‌ని కానీ మనము ఆహ్, తెలుసుకోవడానికి మన ప్రశ్నలు అడగకూడదు. మన ప్రశ్నలు ఎలా ఉండాలి అంటే భగవద్ధామాన్ని మనం వెళ్ళాలనుకుంటున్నాము. ఆ భగవద్ధామానికి వెళ్ళడానికి మనకి సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను తీర్చుకోవడానికి వినయపూర్వకంగా ఆ ప్రశ్నలను వాళ్ళ ముందు పెట్టాలన్నమాట. అందుకని ప్రశ్నలు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అది ఏ విధంగా మనము ప్రదర్శిస్తున్నామో ఆ ప్రశ్నని అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లేదు అంటే ఆ వినయపూర్వకంగా ఆ ప్రశ్నను అడగనప్పుడు అక్కడ పక్కన ఎదురుగా ఉన్న గురువుకి తెలిసిపోతుందన్నమాట. ఏ విధంగా ఆ ప్రశ్న అనేది జరుగుతుంది అని. సో, తత్వజ్ఞానం తెలుసుకోవాలి అనుకొని తొందరగా నాకు తత్వం తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. తత్వం తెలుసుకోవాలి అనంటే ఫస్ట్ శుశ్రూష చెయ్యాలి. మనం సేవ చెయ్యాలి. సేవాభావం కలగాలి. సో, ఆ సేవతోనే భగవంతుణ్ణి మనం చేరుకోవచ్చనమాట. అదే మన సాధనం. సో, భగవంతుడు గురువు రూపంలో మనకి భగవంతుడే గురువుని అందజేస్తాడు. సో, గురువు మనకి వచ్చినప్పుడు ఆ గురువు ఇన్‌స్ట్రక్షన్స్ రూపంలో మనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడనమాట. ఏదైతే తన ఇన్‌స్ట్రక్షన్ వస్తుందో దాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మనకి ఆ తత్వం అనేది మెల్లిమెల్లిగా రివీల్ అవుతూ ఉంటుందన్నమాట. సో, అందుకని ఇక్కడ ఆ జ్ఞానాన్ని మనం సంపాదించాలి అంటే గురువుని చేరుకోవాలి. గురువుని చేరుకొని భయపడకూడదు. గురువు దగ్గర ఏంటి అనంటే ప్రతీదీ కూడా ఎంతో వినయముతో, శ్రద్ధతో దానిని ప్రదర్శించాలి అన్నమాట. సో, ఇలా అన్నమాట. విచారణ, విధేయత, సేవ ఈ 3 కూడా మనకి ఇంపార్టెంట్. సో, పరిప్రశ్న అనేది విచారణకి ఆ విచారణ ఏంటంటే అతోతో బ్రహ్మ జిజ్ఞాసి అవ్వడానికి ప్రయత్నించాలి. అంతేకానీ ఏదో వాగ్వివాదం చేయడానికి ఆహ్, విశ్లేషణ మనం చేయకూడదు. అది కూడా సేవతో మనం చేస్తూ ఉండాలన్నమాట.
సో, ఇంకా ఏం తెలుసుకుంటున్నాము అంటే, ప్రామాణికమైన గురువు సహాయంతో మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో ప్రభావవంతంగా ముందుకు సాగవచ్చు. పుస్తకాలను తమ స్వంతగా అధ్యయనం చేయడం ద్వారా కాదు. సో, ఏ శాస్త్రాన్ని గానీ ఇప్పుడు చాలా మటికి మనకి యూట్యూబ్ కానీ, ఇంకా ఇప్పుడు హ్మ్. గూగుల్ ఎన్నో చాలా ఉన్నాయి. అన్నిట్లో ఏంటి అంటే, మనకి నచ్చినవి వినొచ్చు, నచ్చినవి చూడొచ్చు, హ్మ్. నచ్చినట్లుగా చేసుకోవచ్చు అని ఇప్పుడున్న మీడియా అంతా కూడా అలా వెళ్ళిపోతుంది. కనుక శాస్త్రాలలో ఏం చెప్తున్నారు, ఆ శాస్త్రాలు కూడా ప్రామాణిక గురువు దగ్గర నుంచి మనకి వచ్చిందా అనేది మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. గురు పరంపర మనకి ఈ చాప్టర్‌లో మొదటిలో అందుకనే దీనిని పరంపరా జ్ఞానం అని చెప్పాడు. పరంపరలో ఎక్కడా కూడా విచ్ఛిన్నం కాకుండా బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయంలో వచ్చిన పరంపర అన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ అంటారు. ఎలాంటిది కూడా స్వకల్పితలు లేకుండా ఆచార్యులు ఏ విధంగా తీసుకొచ్చారో అది మనకి ప్రభుపాదులు ఇచ్చారన్నమాట. సో, ఇప్పుడు లివింగ్ గురూస్ ఎవరైతే ప్రభుపాదుల తర్వాత లివింగ్ గురూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అంటే ప్రెజెంట్‌గా ఉన్న గురువు దగ్గర నుంచి మనకి మళ్ళీ ఇది అందజేయబడుతూ ఉంది. సో, అలాంటి దాన్ని ఎందుకు వదులుకుంటాడండి మానవుడు తెలుసుకున్నప్పుడు? సో, అందుకని ప్రపంచమంతటా వ్యాపింపజేయడానికి ఈ సేల్ ఏంటంటే వరల్డ్ వైడ్‌గా ఈ సేల్ అవ్వాలి అని ఇక్కడ ఇస్కాన్ అనే సంస్థ కంకణం కట్టుకుందనమాట. ఇది మిషన్. సో, అది మెయిన్ పర్పస్. సో, తర్వాత ఏంటి అంటే ఇది మనం తెలుసుకున్నాం కూడా. జ్ఞానం అనేది కేవలం గురువు యొక్క సేవ చేయడం వల్లనే అది సాక్షాత్కారం అవుతుంది. జ్ఞానం అంత ఈజీగా సాక్షాత్కారం అవ్వదు. అది మనం గురువుకి శుశ్రూష చేసుకోవాలి. గురువు యొక్క దీంట్లో కూడా ఏంటి అంటే వపు సేవ, వాపు సేవ అని 2 ఉంటాయి. వపు అండ్ వాణి. సో, వపు అండ్ వాణి. సో, వపు అనేది ఏంటి అంటే ఫిజికల్‌గా మనం గురువుకి సేవ చేసుకోవడం. వాణి సేవ అంటే గురువు ఏదైతే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో అది తన వాణిని అందరికీ స్ప్రెడ్ చేయడం అన్నమాట. సో, ఎక్కువ మటికి ఆ వాణి సేవే ఎక్కువ మటికి చేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే మనకి అది ఆ జ్ఞానాన్ని మనము నేర్చుకొని ఇంకొకరికి చెప్పడం వల్ల అది ఇద్దరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా వాణి సేవలో ఇది సేవ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా భగవంతుడికి కూడా మనం సేవ చేస్తూ ఉంటాము. ఎలా అంటే అందుకని ఏంటంటే ఇక్కడ ఏబీసీడీ అని చెప్తారు. ఇది ఈ ఎక్కువ మటికి. ఏబీసీడీ అంటే ఏ అంటే అసోసియేషన్. తర్వాత బి అంటే బుక్స్. సి అంటే చాంటింగ్. డి అంటే డైటీ ఆర్ డైట్. అంటే ప్రసాదం తీసుకోవడము. తర్వాత భగవంతుని యొక్క సేవలు చేయడము, భగవంతుడికి నైవేద్యం పెట్టడము, ఆరతి చేయడము, భగవంతుడికి డ్రెసప్ చేయడము ఇవన్నీ అన్నమాట. సో, అసోసియేషన్ ఏంటి అంటే సత్సంగ్ అసోసియేషన్ ఉండాలి. అందుకని ఏంటంటే భగవంతునికి చేరుకునే వాళ్ళతో మనం అసోసియేట్ అయ్యి ఉండాలి. సో, అప్పుడు మన దినచర్య కూడా ఆ విధంగా ఉంటుందన్నమాట. బుక్స్ రీడ్ చేస్తూ ఉండాలి. బుక్స్ రీడ్ చేయడానికి అవ్వకపోతే మనం దానిని వింటూ ఉండాలి. అది కూడా లివింగ్ గురువుతో వింటూ ఉండాలి. సో, లివింగ్ గురువుతో అంటే మనకి ఉన్న కనెక్షన్స్‌లో మనం ఏదైతే మనము వినగలుగుతామో ఆ విధంగా మనం వింటూ ఉండాలి. సో, అది అది అవన్నీ కూడా సేవలోకి వెళ్తాయన్నమాట. సో ఆ! ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడేంటంటే గురువును సంప్రదించడం ఎలా అంటే ప్రణిపాతేన అంటే శరణు కోరుతూ, పరిప్రశ్న అంటే వినయపూర్వకమైన ప్రశ్న ద్వారా, సేవ, సేవ ఇక్కడి వరకు అర్థమైంది. గుడ్డిగా అనుసరించకూడదు. అర్థం లేని విచారణలు చెయ్యకూడదు. సో, ఆహ్ ఇంకా ముందుకు వెళ్దాము. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ మనం చూద్దాము. సో, ఇది ఈ పిక్చర్ చూడండి. ఎందుకంటే విశ్వామిత్రుడి దగ్గరికి ఎప్పుడైతే ఈ ఈ
రామలక్ష్మణులు వెళ్లి సేవలు చేస్తారో, అప్పుడు వాళ్ళు అసలు అంటే స్వయం భగవానుడే అవతారం తీసుకున్నాడు. సో, అవతారం తీసుకున్న గురువుకు సేవలు చేయాల్సిన అవసరం లేదు కదా! కానీ అయినా కానీ వాళ్ళు మనందరికీ కూడా ఒక ఎగ్జాంపులరీని చూపించడానికి గురువుకి శుశ్రూష చేశారనమాట. అలాగే కృష్ణ బలరాములు కూడా మనకి గురువులున్నారు. సో, ఆ గురువు యొక్క అవసరం ఉంది అని వాళ్ళు మనకి చెప్పారు. ఇది కృష్ణ బలరాములు కూడా ఆ విధంగా గురువు దగ్గర సాందీపముని దగ్గర శిక్షణ పొందారనమాట. సో, అంటే గురు సేవ లేక గురు పాదాశ్రయము. ఇది కొంచెం అంటే గురువు యొక్క ఆశ్రయం ఎలా తీసుకోవాలి అని ఇంకా చాలా వివరించారు మనకి. ఇది ధర్మపదము నేరుగా భగవానుని చేతనే వివరింపబడిందని శ్రీమద్ భాగవతం తెలుపుతుంది. అందుకే మానసిక కల్పన లేదా శుష్కవాదులు మనిషికి సరైన మార్గం చేరడానికి తోడ్పడవు. ఒకరి స్వంత ప్రక్రియను తయారు చేయడం అనేది మిథ్యాచారులు పాటించే విధానం. ఇది మూర్ఖపూరితము. ఆత్మదర్శి అయిన గురుదేవుని సంతృప్తియే ఆధ్యాత్మిక జీవన ప్రకృతి రహస్యము. మనకి అంటే గురుదేవులని మెప్పించడమే మన యొక్క సీక్రెట్ అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో, భగవంతుడు ఎప్పుడైతే సాక్షాత్కరిస్తాడు అంటే మన ఆధ్యాత్మికచారుడు మనం చేసే సేవలతో తన ప్లీజ్ అయినప్పుడు అన్నమాట. సో, అప్పుడే అది జరుగుతుంది అని చెప్తున్నారు. సో, ప్రామాణిక గురువు యొక్క బాధ్యత కూడా ఇక్కడ చెప్పారు. శిష్యుల నుండి సేవను స్వీకరించడం మాత్రమే గురువు యొక్క బాధ్యత కాదు. వారిని భగవంతుని మార్గాన్ని వారికి భగవంతుని మార్గాన్ని చూపించడం అన్నమాట. సో, చాలా మట్టుకు ఏంటంటే మనమైతే ఇక చూస్తూ ఉంటాము. సెల్ఫిష్ గురువులు కూడా ఉంటారు. సో, అది ఎలా అంటే అది తెలిసిపోతుందనమాట. మనకి చైత్య గురువు అని మన అంతరాత్మలో ఉంటారు. సో, చైత్య గురువు మనకి ఎప్పుడూ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో, అందుకని ఏంటి అంటే ఇక్కడ మనకి చాలా మటికి గురువులు, దీక్షా గురువులు, శిక్షా గురువులు, మార్గదర్శక గురువులు అలా చాలా గురువులుంటారు. సో, అది స్టెప్ బై స్టెప్ ఏంటి అంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. సో, ఇంకా ఏం చెప్తున్నారు అనంటే యాక్చువల్‌గా మనం ట్రాన్స్‌లేషన్స్ చదువుదాము ఈ 4టికి. ఎందుకంటే లాస్ట్ శ్లోకం ఇంకొంచెం వివరంగా చేయాలి. సో, ఒకసారి ట్రాన్స్‌లేషన్స్ చదివి హ్మ్. ఏ శ్లోక 35 శ్లోకం కదా! యాహ్! ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి యథార్థ జ్ఞానమును పొందినప్పుడు మరల నీవెప్పుడునూ ఇట్టి మోహమునకు గురి కావు. ఇట్టి జ్ఞానంచే సమస్త జీవులు పరమాత్మ అంశలే లే లేయనియు లేక వేరు మాటలో అవన్నీయు నాకు సంబంధించినవిగా తెలుసుకుందురు. ఒకవేళ నీవు పాపాత్ములందరిలోనూ పరమపాపిగా భావించబడినను దివ్య జ్ఞానమనేడి పడవయందు స్థితుడవైనచో దుఃఖ సముద్రమును దాటగలవు. ఓ అర్జున, మండుచున్న అగ్నికట్టెలను బూడిదగా చేయునట్టి జ్ఞానమనేడి అగ్ని భౌతిక కర్మ ఫలములన్నిటినీ బూడిదగా చేసివేయును. ఈ జగత్తునందు దివ్య జ్ఞానము వలె పవిత్రము మరియు మహోన్నతమైనది వేరొకటి లేదు. అట్టి జ్ఞానము సమస్త యోగముల పరిపక్వ ఫలము. భక్తియుక్త సేవయందు పరిపూర్ణత్వమును సాధించిన వాడు కాలక్రమమున అట్టి జ్ఞానమును తనయందే అనుభవించును. ఈ శ్లోకము 39 అంటే అంటే కొన్ని ఉన్నాయి ఇంకా క్లియర్గా వెళ్ళాలి. బట్ మనకి టైం ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది కదా! యాహ్! ఇది ఇది మనకి ఫెయిత్ ఇంక్రీజ్ చేసేదన్నమాట ఈ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర
సంయతేంద్రియ జ్ఞానం లబ్ధా పరం శాంతి శాంతిమాచిరేణ అధిగచ్చతి. దివ్యజ్ఞాన తత్పరుషుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నిగ్రహించి అట్టి దివ్యజ్ఞానమును పొందుటకు అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును. సో ఇది ఈ 40 శ్లోకాల్లో కూడా చూడండి. ఇది మనం చూద్దాం. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఆజ్ఞా అశ్రద్ధధానస్య సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నాపరో నాసుకం సంశయాత్మనః. ఇక్కడ చాలా 3 విషయాలు చెప్తున్నాడండి. ఫస్ట్ విషయం ఏంటి అంటే ఆజ్ఞచ శ్రద్ధదానశ్చ. సో అంటే ప్రామాణిక శాస్త్రజ్ఞానములోని అజ్ఞాని కూడా అంటే యా చూద్దాం. సో అశ్రద్ధదానశ్చ అంటే శాస్త్రములందు శ్రద్ధ లేనివాడు ఒకటి. తర్వాత సంశయాత్మ సందేహము గలవాడు, శాస్త్రాలయందు కూడా తప్పులు వెతికేవాడనమాట. అది అశ్రద్ధదాన. ఇంకోటి అసంశయాత్మ అంటే సందేహాలు ఉంటాయి, శాస్త్రాలను అర్థం చేసుకోడు, సందేహాలు ఉంటాయి. తర్వాత ఆజ్ఞ ప్రామాణిక శాస్త్రజ్ఞానంలోని అజ్ఞాని అంటే అసలు ఎన్ని చెప్పినా కానీ ఆ అజ్ఞానంలో ఉండిపోతాడనమాట. ఈ 3 విషయాలు చెప్తున్నారు. అపౌరుషములైన శాస్త్ర గ్రంథములను సందేహించు అజ్ఞానులు మరియు శ్రద్ధారహితులు భగవద్జ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు. సంశయాత్ములైన వారికి ఈ లోకమున గాని పరలోకమున గాని సుఖము లేదు. ఇది. సో 41 ఏం చెప్తుంది అని అంటే కర్మఫలములన్నిటినీ త్వజించి భక్తి యోగమునందు వర్తించు జ్ఞానముచే సందేహములు నశించుయున్నవాడు వాస్తవముగా ఆత్మజ్ఞానమునందే స్థితుడైనట్టి వాడు. ఓ ధనుంజయ, ఆ విధంగా అతడు కర్మఫలములచే బంధింపబడడు. చూడండి, మళ్ళీ చదువుతాను. కర్మఫలములన్నిటినీ త్వజించి భక్తి యోగమునందు వర్తించుచు దివ్యజ్ఞానముచే సందేహములను నశించుయున్నవాడు వాస్తవముగా ఆత్మజ్ఞానునందే స్థితుడైనట్టి వాడు. ఓ ధనంజయ అంటే ఓ అర్జున, ఆ విధంగా అతడు కర్మఫలములచే బంధింపబడడు. సో లాస్ట్ శ్లోకం మనకి ఏం చెప్తున్నాడంటే ఈ దివ్య జ్ఞానంలో, అందుచే అజ్ఞానం వల్ల నీ హృదయమునందు కలిగిన సందేహములను జ్ఞాన ఖడ్గంచే ఛేదించి వేయుము. ఓ భరత, యోగ సమన్వితుడవై యుద్ధము చేయుటకు లెమ్ము. సో అంటే జ్ఞానం అనే ఖడ్గముతో మనల్ని ఈ సందేహాలను ఛేదించమంటున్నాడు. సో మనకి ఎలా అంటే చాలా మటుకి ఇంకా కూడా శాస్త్రాలపైన నమ్మకం ఉండదు. శాస్త్రాలు మనకి ఏ జ్ఞానాన్ని బోధిస్తున్నారు అనేది కూడా అవగాహనలో ఉండమన్నమాట. సో అందుకని ఇక్కడ శాస్త్ర ప్రమాణం గురించి మనకు చెప్తారు. సో అది ఆ జ్ఞానాన్ని ఖడ్గమనే జ్ఞానంతో ఛేదించాలి మనము అని ఇక్కడ ఈ దివ్య జ్ఞానంలో పూర్తిగా మనకి భగవంతుడు సందేశాన్ని ఇచ్చాడనమాట. సో లాస్ట్ అంటే ఒక్కసారి మనకి ఇక్కడ ఈ ఈ ఈ స్టెప్స్ మనకి ఏం చెప్తున్నాయి అని అంటే దీంతో ఈ చాప్టర్ ముగిస్తుంది. సో ఒకసారి మనం ఈరోజు మనకి లాస్ట్ ఘట్టము మనకి ఏం చెప్పారు అని అంటే ఈ దివ్య జ్ఞానంలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు పరమ పురుషుడు, పూర్ణ పురుషుడు, అన్ని ఆపులెన్సెస్ ఉన్న భగవంతుడు మనకి చెప్తున్నాడు. స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. దాన్ని అందుకని ఈ చాప్టర్ పేరే దివ్య జ్ఞానం.
ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. సో, ఆ దివ్య జ్ఞానంలో శ్రద్ధ బ్రహ్మము ఏమని ఉంది అనంటే, నా దగ్గరికి చేరుకోవాలి నేను ప్రతి ఒక్క జీవిలో ఉంటాను. అయిపోయింది పీరియడ్ అని అనుకునే జీవులు ఉంటారు. ప్రతి జీవిలో నేను ఉంటాను. కానీ భక్తుడు నాలో ఉంటాడు అని చెప్పాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మనము భగవంతునిలో ఒక కణికలమై ఉంటామా? లేదా ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఈ విషపూరితమైన ఒక హ్మ్, సముద్రంలో విషపూరిత సముద్రంలో కొట్టుకుపోతూ బాధలతో, అజ్ఞానంతో, పాపాలని ఇంకా చేస్తూ జీవితాన్ని గడుపుదామా అనేది మన చేతుల్లో ఉంది డివోటీస్. ఎందుకంటే భక్తి అనేది మనకే కాదు, ఎదుటివాడికి కూడా ఉపయోగపడుతుంది. సో, భక్తిని తీసుకోండి, భక్తిని చెయ్యండి అనేది దానికి నిదర్శనం అదనమాట. పరివర్తన మనలో రావడం వల్ల ఎదుటివాడికి ఉపయోగపడుతుంది. ఎదుటివాడి నుండి ఇంకొకరికి చేరబడుతుంది. అందుకని అది మళ్ళీ భగవంతునికి తృప్తి కలిగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్నాయి. మనకి జీవితంలో భక్తి మాత్రమే మనకి ఉపయోగము అనే దానికి కూడా నేను గ్రూప్‌లో వీడియోస్ పెట్టాను. ఎలా అంటే ఇంక వేరే ఏది కూడా మనకి అంత ప్రాధాన్యము అవసరం లేదు. నిత్య కర్మ చేస్తూనే మన విద్యుక్త కర్మ అనేది జరుగుతూ ఉంటుంది. విద్యుక్త కర్మలోనే బాధ్యతల్లోనే ఉండిపోయాము అంటే నిత్య కర్మలోకి ఎప్పుడూ రాలేము. సో, అందుకని ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటి అంటే, నా ధామానికి చేరుకో, నా కర్మలు చెయ్యి, నీ కర్మ ఫలితంలో నుంచి నువ్వు బయటపడతావు. కర్మ అనేది నిన్ను వదలదు. సో, ఆ కర్మని అందుకని ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తారు అంటే, ఒక చక్కగా ఉపయోగిస్తారనమాట డౌటెయిలింగ్ అవర్ వర్క్స్. సో, డౌటెయిల్ అంటే ఏంటి అనంటే కలపడం, కనెక్ట్ చేయడం. మనకి ఏదైతే వనరులు ఉన్నాయో, మనకి ఏదైతే ఒక భగవంతుని ద్వారా ఇవ్వబడినది ఆహ్, ఆహ్, ఏమంటారు వృత్తి అనుకోండి. వృత్తి, ఇంక్లినేషన్. సో, అది భగవంతుని సేవలో మనం ఉపయోగించడం అన్నమాట. అదే భక్తి. సో, అది బిగినింగ్. సో, అలా మనం ఎన్ని రోజులు ఉపయోగిస్తూ పూర్తిగా భగవంతుడి ఆచార్యుల యొక్క వాళ్ళ యొక్క దివ్య చరిత్రలు మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఇంకా ఇంకా జ్ఞానం అనేది సమకూరుతూ ఉంటుంది. సో, ఇక్కడ మనం లాస్ట్‌లో కూడా శ్లోక చెప్పారు కదా! జ్ఞానం అనే ఖడ్గంతోనే మనము ఇది ఛేదించాలి. సో, అందుకని భగవద్గీతతో ఆగిపోదు జ్ఞానము. అది మొదలవుతుంది. సో, ఇక్కడ మొదలవ్వడానికి మెట్టనమాట. అదే మనకి అర్థం కాకుండా ఇంకా భౌతిక జీవితంలోనే కొట్టుకుపోతున్నాము అని అన్నప్పుడు ఎందుకంటే మనకి అన్ని వేదాల సారాంశము భగవద్గీతలో పెట్టారు. హోలీ బుక్ అని. అది అర్థం చేసుకోవడానికే మన జీవితకాలం సరిపోవట్లేదు. ఎందుకంటే సరి అయిన జ్ఞానము, సరి అయిన వేలో మనం వెళ్ళట్లేదు కాబట్టి. సో, క్రమశుద్ధి దశలో మనం వింటూ ఉన్నప్పుడు, పదే పదే మళ్ళీ మనం తెలుసుకుంటున్నప్పుడు యాక్చువల్‌గా ఎవ్రీడే ఒక శ్లోకాన్ని మాత్రమే మనం తెలుసుకోవాలి. మరి 700 శ్లోకాలని ఎన్ని సంవత్సరాలు తెలుసుకుంటాము? ఆ విధంగా తెలుసుకుంటూ మరి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు తెలుసుకుంటాము? తెలుసుకొని ఎప్పుడు ఆచరణలోకి పెడతాము? సో, అవన్నీ అందుకని ఇక్కడ
ఎసెన్స్ మాత్రమే మనం తెలుసుకుంటున్నాము ప్రతి వారం. దానికి ఏం చెప్తున్నారు ప్రతి ఒక్క ఆహ్, ఆహ్, సెక్షన్‌లో ఏంటి ముఖ్యమో అనేది మనం తెలుసుకుంటున్నామనమాట. సో, మనకి ఉన్న దిగ్భ్రాంతి ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల తొలగిపోతుంది. ఆధ్యాత్మిక విజన్ అనేది కలుగుతుంది. ఏదైతే ఈ ఇక్కడ మనకి ఫస్ట్ శ్లోకాలోనే మనం వింటాము. ధృతరాష్ట్రుడికి పుట్టుకతోనే గుడ్డివాడు. అయితే దానికి ఆధ్యాత్మిక విజను వ్యాసదేవుడు తనకివ్వలేదు. సంజయుడికి ఇచ్చారు. ఎందుకంటే సంజయ్ ద్వారా నువ్వు విను అని. సో, ఆధ్యాత్మిక దృష్టి కలగాలన్నా మనము ఆ ప్రయాణంలో ఉండాలి. జరగాలి అది. అదనమాట. తర్వాత అత్యంత పాపాత్ములు కూడా కష్టాల సాగరాన్ని దాటగలరు. ఇక్కడ చరిత్రలు చాలా ఉన్నాయి మనకి కథలు కథలుగా మనము శ్రీమద్ భాగవతము ఇంకా చైతన్య చరితామృత ఇలా ఒక్కొక్కరు కథలు మనకి చెప్తారు. వాళ్ళ యొక్క జీవితము ఏ విధంగా ఉపయోగపడింది అని. దాంట్లో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తప్పులు పట్టడానికి కాదు. దాంట్లో సారాంశం ఏంటి? భక్తి మార్గాన్ని అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది మనం తెలుసుకుంటామన్నమాట. సో, ఎసెన్స్ ఆఫ్ ద లైఫ్, ఎసెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, ఎసెన్స్ ఆఫ్ ద చాప్టర్స్, ఎసెన్స్ ఆఫ్ ద ఈచ్ శ్లోక. ఒక్కొక్క శ్లోకాకి ఉన్న సారాంశము మన ఏ శ్లోకాన్ని పట్టుకున్నా మనకి భగవద్ధామమే మనకి ఇంపార్టెంట్ అని చెప్తుంది. కానీ మనం ఆ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోము. అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించము. ఇక్కడ అందుకని ఏంటి అంటే మనం ఏం చేస్తున్నామో దినము, రోజు ఆ విధంగా చేస్తూ ఉండాలి. కానీ చర్యను కూడా భగవంతునికి కలిపేయాలి. అన్ని ప్రతిచర్యలను దహిస్తుంది. అందుకని దాని నుంచి వచ్చే ఫలితము అంటే బంధం ఏర్పడుతుందన్నమాట. కర్మ బంధం. ఆ బంధనం నుంచి మనం బయటపడతాం. సో, బంధము లేకుండా కర్మ చెయ్యాలి. ఇప్పుడు మనం కర్మయోగంలో ఉన్నాం. సో, 4th చాప్టర్‌లో మనకి ఇక్కడికే భగవంతుడు చెప్పేశాడు. 3rd చాప్టర్‌లోనే చెప్పాడు. కర్మని చేస్తావా? కర్మ ద్వారా నా దగ్గరికి రా. కానీ ఆ కర్మ మిశ్ర భక్తి అవ్వాలి. కర్మ మిశ్ర భక్తి. అంటే దాంట్లో భక్తి ఉండాలి. పూర్తిగా నేను నా భౌతికంగా ఉండే కర్మ చేయకూడదు అనేది కర్మ మిశ్ర భక్తికి రావడానికి భగవంతుడు చెప్తున్నాడనమాట. భక్తి యోగమే మనకి ఈ కర్మయోగము, జ్ఞానయోగము భక్తి యోగంలోకి రావడానికన్నమాట. సో, కర్మయోగం నీకు చెప్పాడు. భక్తి యోగం ఎంత ఇంపార్టెంటో చెప్పాడు. కర్మయోగం జ్ఞానయోగం ఏంటి అంటే ఆ కర్మయోగాన్ని చేస్తూ ఉన్నప్పుడు వచ్చే సందేహాలను తీర్చుకోవడానికి జ్ఞానాన్ని ఉపయోగించాలి అని ఆ జ్ఞానయోగం మనకి చెప్తూ ఉంటుంది. ఆ మోడ్స్లో నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి రకమైన మోడ్స్ ఉన్నాయి, ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, ఈ సెన్సెస్ని ఏ విధంగా ఎంగేజ్ చేయాలి, మనలో ఉన్న ఈ శత్రువులను ఏ విధంగా దహించాలి, ఎప్పుడు కూడా సాంగత్యంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా జ్ఞానయోగంలో మనం తెలుసుకుంటాము. అంతేకాని ఎక్కడికక్కడ ఏదో ఒకటి ఉంది అని ఇక్కడ జ్ఞాన మార్గం వేరు, కర్మ మార్గం వేరు, ధ్యాన మార్గం వేరు అని చెప్పలేదు. అన్ని మార్గాల్లో భక్తియే అక్కడ ప్రాధాన్యం చూపిచ్చారు. కానీ మన పురుషార్థాల్లో ధర్మార్థ కామ మోక్షాల్లో అన్నీ పక్కన పెట్టి భక్తి మార్గాన్ని చేరుకోవాలి అంటే దేనికది ఓకే. ధర్మం గురించి చెప్పారు. సో, మనం ధర్మం ఆర్జించడంలోనే ఉండిపోతుందన్నమాట జీవితం అంతా. సో, గాడిదలాగా చాకిరీ చేయొద్దు అని మనకి ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు. మనకి ఉన్న ఏదైతే ఇన్‌క్లినేషన్ ఉందో ఆ వృత్తిని మనం భగవంతుడికి డౌటెయిల్ చేయడం. అంటే కనెక్ట్ చేయడం. అది మన ఫస్ట్ బిగినింగ్ స్టెప్. అది అలా చేస్తూ ఉన్నప్పుడు పూర్తిగా మనం భగవంతుడి దగ్గరికి చేరుకునే అవకాశం ఉందన్నమాట.
ఇది ఈ దివ్య జ్ఞానంలో భగవంతుడు మనందరికీ ఇవ్వాలనుకున్న సందేశం. సో, ఇక్కడ ఎవరికైనా ఏదైనా క్వెషన్స్ ఉంటే మనం తీసుకుందాము. తర్వాత ముగిద్దాం. హ్మ్. సో, నేను యాహ్! ద డివోటీస్ మీకెవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే ప్లీజ్ మీరు అడగండి. అన్‌మ్యూట్ చేసుకొని. ఎందుకంటే పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. కర్మ ఎందుకు చెయ్యాలి అనేది మనం తెలుసుకోవాలి. కర్మ ఏ విధంగా చెయ్యాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ కర్మ చేస్తూ అంటే హ్మ్. సరి అయిన మార్గంలో వెళ్తున్నామా అనే దానికి జ్ఞా ఒక తత్వదర్శిని సందర్శించాలి. అది మనం తెలుసుకున్నాం. హ్మ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय चैतन्य चंद्रा की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. ऑल assembled devotees की जय. सामवेद भक्त वृंद की जय. हरे कृष्ण.